ఉయ్యూరు స్వర్ణలత మేడం గారు డయాస్ మీదకి రావాలి. అలాగే జానరత్న సత్యవాణి గారు వైజాగ్ నుంచి వచ్చారండి. మామూలు మహిళ కాదండి, బుల్లెట్. 2007లో జానరత్న బిరుదు. అంతేకాదు 1997లో వచ్చారు. 28 సంవత్సరాలు అవడం కాదు, 28 లోకాలను చుట్టొచ్చారు ఆవిడ. అంటే ఏంటి, అంత ప్రచారం, మామూలు ప్రచారం కాదండి, అద్భుతమైన ప్రచారం చేశారు. మరి ఒక్కసారి రావాలి. కొన్ని వందల కుటుంబాలు ఈరోజు ఆరోగ్యంగా ఉంటున్నారంటే జానరత్న సత్యవాణి గారు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. వైజాగ్ నుంచి వచ్చారు, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అంతేకాదు సిహెచ్ పద్మజ గారు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. హైదరాబాద్ నుంచి వచ్చారు. జ్ఞానరాజ్యం ప్రాజెక్టు, జ్ఞానరాజ్యం బుక్ని అద్భుతంగా మనకి అందించారు. అంతేకాదు జ్ఞానాంధ్రప్రదేశ్, అప్పటి జ్ఞానాంధ్రప్రదేశ్ సేవల నుంచి ఇప్పుడు జ్ఞాన జగత్ సేవల వరకు పిఆర్ఓగా పనిచేస్తున్న పద్మజ మేడం గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. 2 నిమిషాల్లో వచ్చి డ్యాన్స్ చేస్తారు స్వాగతం పాట. ఓకే, అయ్యి జ్యోతి ప్రజ్వల్ని. ఓకే, అలాగే ఉప్పులేటి కల్పన గారు, స్వర్ణలత మేడం గారు. అంటే ఇప్పుడు మొదట ప్రారంభంలో మనకి అద్భుతమైన శివ ప్లస్ వాళ్ళ సిస్టర్ రత్న గారు, మనకి వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు నాగాయలంక నుంచి వస్తున్నారు. వాళ్ళు అద్భుతమైన ఇక్కడ ధ్యానములు ఈరోజు మహిళలు, ఈశ్వర్ గారు, విశ్వ గారు, ఈశ్వర్ విశ్వ. అలాగే ఈరోజు మనకి ఇక్కడ అద్భుతమైన డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది. ఈ జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆ డ్యాన్స్ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మనకి అతిథుల అద్భుతమైన సందేశాలు ఉంటాయి. ఈరోజు వారి సందేశాలు తీసుకోవాలి మనం. వాళ్ళు వచ్చేసరికి టైం అవుతుంది కదా. అలాగే ఫ్లూట్ లక్ష్మి గారు కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. హుస్సేన్ బేగం గారు, నేను ఈలోపు మీరు అవన్నీ రెడీ చేయండి. వీళ్ళిద్దరూ వదిన మరదళ్ళండి. వీళ్ళకి ధ్యానం నేర్పింది డాక్టర్ జీకే. డాక్టర్ జీకే విజయవాడలో చదువుకునేటప్పుడు ధ్యానం గురించి తెలుసుకొని ఎన్ని ఫ్యామిలీని ఉద్ధరించారు అని అంటే మనం అసలు చెప్పలేం. అంత అద్భుతంగా ఇలాంటి మణుల్ని మనకు అందించిన డాక్టర్ జీకే గారికి ఒకసారి కృతజ్ఞతలు. ముందుగా ఒక చక్కటి శ్లోకం. యత్య నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారట. ఈ శ్లోకం మనకి అంటే ఈ పద్య భాగాన్ని మనకి చెప్పిన వారు ఎవరో తెలుసా అండి? మనుస్మృతిలోది ఈ శ్లోకం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. అందుకే చూడండి, మనకి సిటీ బస్సుల్లో కూడా స్త్రీలను గౌరవించుదాము, వారికి కేటాయించిన సీట్లలో వారికి కూర్చొనిద్దామని ఉంటుందా? ఎందుకండి చెప్పండి ఎవరైనా? ఎందుకు స్త్రీలకే ప్రత్యేకించి 4-5 సీట్లు ఇచ్చేస్తారు? నేను చెప్పనా? సృష్టికి ప్రతి సృష్టి చేసేది స్త్రీ. అదే ప్రయాణంలో గర్భం ధరించవచ్చు. అదే ప్రయాణంలో నెలకి 3 సార్లు 3 రోజులు, నెలకి 3 రోజులు వచ్చే కార్యక్రమం ఉంటుంది. అంతేకాదు నొప్పులు అన్నీ స్త్రీకే. అందుకనే స్త్రీలను గౌరవించడానికే ప్రభుత్వం వారు కూడా బస్సులో కూడా 3 సీట్లను కేటాయిస్తారు, 3 4. అంటే స్త్రీలకు ఎంత గౌరవం ఇచ్చారో చూడండి. అలాంటి భారతీయ సనాతన సాంప్రదాయంలో మను అనేవారు ఎవరో తెలుసా అండి?
ఎవరా మనువు? శ్రీరామచంద్రుడికి తాతకి 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 ముత్తాతకి 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 మొదట ఆయన మనువు. ఆయనే మనకి ఆ మనువు అనే మహారాజు వచ్చిన తర్వాతనే స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారు. అంతవరకు స్త్రీలకు ప్రాధాన్యత లేదు, పురుషాధిక్య ప్రపంచంలో ఉన్నాం. మనువు అనే మహారాజు, ఆ మహారాజుతోటే మొదలైంది స్త్రీలను గౌరవించడం అనేది. ఆయన రాసినదే ఇది. ఆయన చెప్పిన విషయాలు ఏం చెప్పారంటే, ఒక స్త్రీ ఇంటికి వెలుగు. ఏమన్నారండి? ఇల్లాలు వెలుగు అని చెప్పారు మనువు అనే మహారాజు. మహారాజు కాదు, ఆనాటి మహారాజులందరూ ఋషులే మహారాజులు. అందుకే కదా పత్రిజీ గారు మనకి పిరమిడ్ సొసైటీ ఇండియా ఎందుకు వచ్చింది అంటే, యోగులే పరిపాలించాలి, యోగులైన వారే పరిపాలనకు అర్హులు. పూర్వకాలంలో జనక మహారాజు యోగి, రావణ బ్రహ్మ యోగి, మరి దశరథ మహారాజు మహాయోగి. అందరూ యోగులే పరిపాలించారు. మనం కూడా యోగిని మణులమే. మరి ముందుగా స్వాగతం గురించి చెప్తూ డాన్స్ చేస్తూ మిమ్మల్ని అందరినీ అలరించడానికి నాగాయలంక నుంచి ఈశ్వర్, విశ్వ మేడం వచ్చారు. వాళ్ళు ప్రోగ్రాం తర్వాత మనం జ్యోతి ప్రజ్వలన చేసుకొని ఇలాంటి మణిరత్నాల్ని వాళ్ళ యొక్క సందేశాలని తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాము. వచ్చారు మనకి ముఖ్య అతిథులు ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత జ్యోతి ప్రజ్వలన చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మరి ముందుగా కార్యక్రమాన్ని కొంచెం అటు ఇటుగా మార్చడం జరిగింది. సురపతి వంద్యం సుందర నృత్తం సురచిత మణిమకుటం ప్రణమత దేవం ప్రకటిత తాళం షట్గిరి తాళమిదం తత్తత్ షట్గిరి తాళమిదం తత్తత్ షట్గిరి తాళమిదం లంబోదరవర కుంజాసురకృత కుంకుమ వర్ణధరం శ్వేతసశృంగం మోదకహస్తం ప్రీతి సపన సఫలం నయనత్రయవరనాగవిభూషిత నానా గణపతితం నయనత్రయవరనాగవిభూషిత నానా గణపతితం నానా గణపతితం నానా గణపతితం ధవళిత జలధర ధవళిత చంద్రం ఫణిమణి కిరణ విభూషిత ఖడ్గం తను తను విషహర శూల కపాలం హర హర శివ శివ గణపతిమభయం కట కట విగలిత మద జల జలదిత గణపతి వాద్యమిదం కట కట విగలిత మద జల జలదిత గణపతి వాద్యమిదం తత్తత్ గణపతి వాద్యమిదం తత్తత్ గణపతి వాద్యమిదం తరిన్నం తరిగు తరి జడము కుకుతత్తి కుకుతకిట డింగింగు దిగునపు కుతత్తి తత్త ఝం ఝం తరిత తఝం ఝం తరిత తకత ఝం ఝం తరిత తఝం ఝం తరిత తరితరత తరజుణుత జుణుదిమిత కిట తరిడోం తకిట కిట తరిడోం తకిట కిట తరిడోం తా తకతకిట 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 తత్తోం శశికలిత మౌళినం శూలినం తకతకిట 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 తత్తోం
విమల శుభ కమల జల పాదుకం పాణినం దిత్తగిట 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 తత్వం కమల గుణ గణ ఖచ్చిత శోభనం శోభితం దిత్తగిట 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 తత్వం ఋతుల భుజ సరసిర విషాణకం పోషణం తకటగిట 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 తత్వం పనస ఫల కదలి ఫల మోదనం మోదకం దిత్తగిట 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 తత్వం గణత గురు శివతనయ గణపతి తాళనం గణపతి తాళనం గణపతి తాళనం అద్భుతం, మహా అద్భుతం. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో శంకరాచార్య విరచిత కాలభైరవాష్టకం देवराजसेव्यमान पावनाति पङ्कजं ज्ञानयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथकालभैरवं भजे। भानुकोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुराधिनाथकालभैरवं भजे। कालभैरवं भजे, कालभैरवं भजे।
शङ्खपाशदण्डपाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुराधिनाथकालभैरवं भजे मुक्तिदायकं प्रशस्तचारुविग्रहं भक्तवत्सलं स्थिरं समस्तलोकविग्रहं निक्वणन्मनोज्ञहेमकिङ्किणीलसत्कटिं काशिकापुराधिनाथकालभैरवं भजे धर्मसेतुपालकं स्वधर्ममार्गनाशकं कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णकेशपाशशोभिताङ्गनिर्मलं काशिकापुराधिनाथकालभैरवं भजे रत्नपादुकाप्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पनाशनं करालदंशभूषणं काशिकापुराधिनाथकालभैरवं भजे अट्टहासभिन्नपद्मजाण्डकोशसन्ततिं दृष्टिपातनष्टपापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुराधिनाथकालभैरवं भजे भूतसङ्घनायकं विशालकीर्तिदायकं काशीवासिलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुराधिनाथकालभैरवं भजे कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधकं विचित्रपुण्यवर्धनं शोकमोहलोभदैन्यकोपतापनाशनं ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुवं काशिकापुराधिनाथकालभैरवं भजे काशिकापुराधिनाथकालभैरवं भजे कालभैरवं भजे कालभैरवं भजे అద్భుతం, మహా అద్భుతం. ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులతో చాలా చాలా అద్భుతం. ఈరోజు మనందరినీ అలరించడానికి వచ్చిన ఈ బంగారు కొండలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అంతేకాదండి, ఇప్పుడు మామూలుగా స్వాగతం పాటలు, తర్వాత మీకు పుష్ప పాటలు అవన్నీ ఉంటాయి. దయచేసి భోజనం అయిన తర్వాత వెళ్ళొద్దు. చాలా చాలా అలరించే అద్భుతమైన గీతాలు ఉంటాయి, మనల్ని ఉర్రూతలూగిస్తారు. ఈరోజు మనకి నాడీ మండల శుద్ధి ఒకటే కాదండి, దివ్య చక్షు ఉత్తేజితం కూడా ఉంటుంది. అందుకే ఎవరు వెళ్ళొద్దు. రండి శ్యామల మేడం. మరి ముఖ్య అతిథులు వారి చేతులతో ఒకసారి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుకుంటున్నాం. సర్వకార్యేషు సర్వదా సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమనోగతా అజాడ్యం వాక్కు తత్పంచ హనుమస్మరణా భవేత్ గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఏదో లోటు అనిపిస్తుందండి. మీకు ఏమన్నా అనిపిస్తుందా లోటు? ఇక్కడ ఒక గులాబీ పువ్వు వచ్చి కూర్చోవాలి, ఒక ఎర్ర గులాబీ వచ్చి కూర్చోవాలి. మరి మమ్మల్ని ఇంత అద్భుతమైన స్థితిలో నిలబెట్టిన
రాళ్ళు లాంటి నన్ను, రాయి లాంటి నన్ను రత్నంగా మార్చిన మరి నా తొలి గురువు రాజకుమారి మేడం ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నా. ప్లీజ్ మేడం ఒక్కసారి రండి మేడం, మీరు వస్తే పూర్తిగా బాగుంటుంది ఇక్కడ. అలాగే ప్రారంభ ఉపన్యాసం తీసుకుందాము. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన భూమండలాన్ని నడిపిస్తున్న పరమగురు మండలికి, పత్రి సార్కి, సదానంద స్వామికి ప్రణామాలతో మనం ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనే ఒక మాట వెనుక భూమి మీద జరుగుతున్న మార్పుల గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. భూమి భూమి ప్రతి 2500 సంవత్సరాలకి తన ధ్రువాభిముఖత అంటే పొలారిటీని మార్పు చెందించుకుంటూ ఉంటుంది. అది దాని సహజ స్వభావం. గోళాలు, గ్రహాలు అవన్నీ వాటి పరిధుల ప్రకారం నిరంతరం చలిస్తూ ఉంటాయి కదా. అలా ఈ భూమి ఆ చలనంలో అటువంటిది సంభవిస్తూ ఉంటుంది. ఆ సంభవించినప్పుడు స్త్రీ ధ్రువాభిముఖత, పురుష ధ్రువాభిముఖత అనేవి రెండు ప్రతి 2500 సంవత్సరాలకి మార్పు చెందుతూ ఉంటాయి. పురుష ధ్రువాభిముఖత ఉన్న సందర్భాలలో ఆర్థిక సంస్కరణలు, సాంకేతిక అభివృద్ధి సంభవిస్తే, స్త్రీ ధ్రువాభిముఖత ఉన్న సందర్భాలలో స్త్రీల తాలూకు శక్తియుక్తులు, వారి చైతన్యం బయటకు వచ్చి లలిత కళలు, హృదయ వికాసం సంభవిస్తుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ భూమి స్త్రీ ధ్రువాభిముఖత వైపు మళ్ళిన కాలం ఇది. అందువలన స్త్రీలలోని శక్తియుక్తులు, సామర్థ్యాలు అవన్నీ వెలికి వచ్చి అవి మానవ సమాజానికి, భూ పరిరక్షణకి, భూ ఉన్నతికి దోహదపడుతున్న సమయం. ఈ విషయాన్ని ముందుగా గ్రహ నియంత్రణ మండలి, వాళ్ళకి తెలియని సంగతి ఏమి ఉండదు కదా. సో గ్రహ నియంత్రణ మండలి వాళ్ళు అది దాని ప్రకారము ఆ సందర్భంలో ముందుగా అడిగేయాలంటే అమ్మో ఇది జరిగే పనేనా అని మనందరికీ అనిపిస్తుంది కదా. అందుకని స్త్రీల లోపల చైతన్యాన్ని తట్టి లేపడానికి మన పత్రిసారిని ఈ స్త్రీ ధ్రువాభిముఖత రోజులలో స్త్రీలలోని సామర్థ్యాన్ని, శక్తిని తట్టి లేపి జ్ఞాపకం చేసి దాన్ని వెలికి తీయడానికి మన దగ్గరికి పంపించిన మహోత్తమ నాయకుడు ఆయన. మనందరి లోపల అంతకుముందు కూడా మనం జీవించలేదని నేనేమన్నాను, బట్ స్టిల్ ఒక విషయాన్ని పర్ఫెక్ట్గా చేయగలగడం, మనమే ముందడుగు వేసి సాధించగలగడం, అవన్నీ ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయా లేదా? ఆ జరగడానికి కారణము మన లోపల ఉన్న ఆ నిద్రాణమై ఉన్న శక్తిని మేల్కొల్పిన ఆ మహాపురుషుడు అనమాట. ఈ సందర్భంగా పత్రిసారికి మనందరం ఒకసారి మన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనందరి ప్రదేశాలలో నేలలో నీటి ఊట ఉండే చోట్లు కొన్ని ఉంటాయి. కానీ ఎవరైనా దాన్ని గుర్తించి ఇక్కడ తవ్వితే నీళ్ళు వస్తాయి అంటే కదా మనం నూతులు తవ్వుకుని నీళ్లు తోడుకోగలుగుతున్నాం. అదేవిధంగా స్త్రీ శక్తిని వెలికి తీసుకురావడంలో మనకి పత్రిసార్ ప్రముఖ పాత్ర పోషించారు. అంతకుముందంతా మనం ఏం చేస్తూ ఉండేవాళ్ళం అంటే పనులేమి చేయలేదని కాదు, మన ఇంటిని ఇంకొంచెం బాగా చూసుకోవడం, ఇంకా బాగా తుడుచుకోవడం, ఇంకేదో బాగా కుట్లు కుట్టడం, ఇట్లాంటి పనులన్నీ మనం చేస్తూ ఉండేవాళ్ళం. కానీ నేను నా ఇల్లు
అనే ఒక పరిధిని దాటి మొత్తంగా సమాజం వైపు దృష్టి సారించడము, దానికి అవసరమైన అనుగుణమైన కార్యక్రమాలు చేపట్టడం అనేది మనకి పత్రిసారి వచ్చిన తర్వాతే విరివిగా జరుగుతుంది. అంతకుముందు అసలు జరగలేదని నేను అన్ను. ఇట్ హ్యాపెండ్. మనకి సరోజినీ దేవి లాంటి మహిళలు అప్పుడు ఉన్నారు, స్వాతంత్రోద్యమం నాడు ఉన్నారు, ఝాన్సీ లక్ష్మి లాంటి వాళ్ళు. కానీ వాళ్ళు చాలా అరుదుగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఒక విషయం అనేది వెలికి రావడం వల్ల శక్తియుక్తులు అనేవి అందరిలోనూ సమానంగానే ఉన్నాయి, వాటిని మనం ఉపయోగించుకోవడం అనేదే నేర్చుకోవాలి అన్న సంగతి మనకి జ్ఞాపకం వచ్చింది కాబట్టే ఎక్కడెక్కడైనా సరే అన్ని ఊర్లలోనూ దాదాపు ధ్యానం అనేది తెలిసిన ప్రతి చోట స్త్రీలే ధ్యాన కేంద్రాలు నిర్మించడం, వాటిని నిర్వహించడం. శాకాహార ర్యాలీకైనా సరే అంతకుముందు ఆదివారం వస్తే మనం ఇల్లు ఇంకా బాగా సర్దుకోవడానికి, ఇంకా బాగా తుడుచుకోవడానికి ఉపయోగించేవాళ్ళం. ఇప్పుడు ఆదివారం వస్తే 9 గంటలకల్లా ఎక్కడ ఉంటున్నామండి? శాకాహార ర్యాలీలో ఉంటున్నామా లేదా? మరి ఆ చైతన్యం అంతా దానికి అంతటికీ ఆద్యుడు పత్రిసారే. మరి ఈ సందర్భంలో ఒక మాట మనం మాట్లాడుకుందాం. మహానుభావులు ఎవరైనా సరే, ఉన్నతమైన వ్యక్తులు వారి శరీరాన్ని విరమణ చేసిన చోట, ఆ శరీరాన్ని భద్రపరిచిన ప్రాంతాలలో ఎప్పటికీ వారి తాలూకు చైతన్యం నిలిచి ఉంటుంది. అక్కడ నుండి ఆ శక్తి ప్రవాహం నడుస్తూ ఉంటుంది. ఆ నడుస్తున్న శక్తి ప్రవాహాన్ని ఆ సమాధుల దగ్గరకు వెళ్ళిన వాళ్ళు అనుభూతి చెందగలుగుతూ ఉంటారు. కాబట్టి మరి మనందరికీ అంటే ఇక్కడ కూర్చొని మనకు అందరికీ కాదు, మొత్తంగా మానవాళిలోని స్త్రీ చైతన్యాన్ని నిద్రలేపిన పత్రిసారు శరీర విరమణ చేసిన ఆ హైదరాబాద్ కర్తాల్లో శక్తి స్థల్ అనేది నిర్మాణం గాన జరిగినట్లయితే ఆయనంటే తెలియని ప్రతి ఒక్కరు కూడా ఆ శక్తి స్థాయిని అనుభవించగలరా లేదా? సాధ్యమవుతుందా లేదా? మనకు తెలిసిన వాళ్ళం మనం సంతృప్తితోనే ఉన్నాం. కానీ తెలియని వాళ్ళకు కూడా ఎవరో పత్రికారు ఉండేవారంట అనే వాళ్ళకు కూడా అక్కడ కూర్చుంటే ఆ శక్తిని, సామర్థ్యాన్ని వాళ్ళు దాన్ని ఆస్వాదించగలిగిన, పోనీ దాన్ని చవి చూడగలిగిన అదృష్టం వాళ్ళకి దొరుకుతుంది కదా. అందుకని మరి ఆ శక్తి స్థల నిర్మాణానికి మనం ఎవరికి వాళ్ళం మనకు వీలైనంతగా కృషి చేస్తూ వెళ్దాం. తప్పనిసరిగా ఇది స్త్రీల బాధ్యతే. ఎందుకంటున్నానంటే పిఎస్ఎస్ మూమెంట్ వచ్చిన నాటి నుంచి ఆయన ఎక్కువ ప్రాధాన్యత, అంటే మనకి శక్తి ఉందని కాదు, మన లోపల దాగి ఉన్న శక్తిని వెలికి తీయడానికే స్త్రీజన పక్షపాతిగా ఆయన వ్యవహరిస్తూ వచ్చారు. కాబట్టి ఈవేళ మనం మన కృతజ్ఞత చూపించే సమయం ఆసన్నమైంది. కాబట్టి శక్తి స్థల్ కోసం మనం చేయగలిగిందంతా మనం చేద్దాం. నిజంగా మనం తలుచుకుంటే చేయలేనిది ఏమన్నా ఉందా? ఏమీ లేదు కదా. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఆ పని మనం చేద్దాం. ఇంకొక విషయం ఏమంటే, ఒక చిన్న మాట మనం చెప్పుకుందాం. మహిళా అభ్యున్నతి అంటే మనం బాగా చదువుకోవటం, గొప్ప ఉద్యోగం చేయడం, గొప్ప గొప్ప మాటలు మాట్లాడడం మాత్రమే కాదు. అత్యంత మౌనంగా మనము ఉన్న పరిసరాలలో ఒక ఫ్రిక్షన్ అనేది రాకుండా, ఒక ఒత్తిడి లేకుండా, సమస్యలు రాకుండా, ఒకవేళ వచ్చినా వాటిని మనం వీలైనంత స్థాయిలో పరిష్కరించుకుంటూ ప్రశాంతమైన వాతావరణం ఏర్పరచడం కోసం స్త్రీమూర్తులందరూ ఉన్నారు. దానికి కారణం ఏమంటే మన శరీర నిర్మాణంలో పరిపూర్ణత అనేది ఉంది. పురుష శరీర నిర్మాణంలో ఆ పరిపూర్ణత అనేది లేదు. ఎలా అంటే 22x² ప్లస్ x అండ్ y అనే ఒక ఎక్స్ట్రాది, అంటే ఒక భిన్నమైన జీన్స్ కలిసినప్పుడు పురుష శరీరం ఏర్పడుతుంది. 22x² ప్లస్ x అండ్ x అన్నీ ఎక్స్లే, ఒకే విధమైన ఆ జన్యు నిర్మాణంతో స్త్రీ శరీరం ఏర్పడుతుంది. అంటే మన లోపల ఆ పరిపూర్ణత ఉంది. మన లోపల పరిపూర్ణతని మనం వెలికి తెచ్చుకుంటూ క్లిష్ట సందర్భాల్లో ఆ సహనాన్ని, శాంతిని మనం చూపిస్తూ ముందుకు సాగటమే
నిజమైన మహిళా విజయం. మనం అందరం ఆ విధంగా ఉందామని ఆశిస్తూ థ్యాంక్ యూ. అద్భుతమైన ప్రారంభ ఉపన్యాసమే మనకి స్వర్ణలత గారు ఇచ్చినప్పుడు అద్భుతమైన సందేశం. దాంట్లో ఉన్న ఆంతర్యాన్ని నేను ఒకసారి చెప్తాను. ఇప్పుడు మనం షిరిడీ వెళ్తున్నాం, అక్కడ ఏముందండి? సాయి సమాధి, అవునా కదా? అరుణాచలం వెళ్తున్నాం, అక్కడ ఎవరున్నారు? రమణ మహర్షి యొక్క చైతన్యం ఉంది. అలాగే రేపు పుటపర్తి వెళ్తాము, అక్కడ ఎవరున్నారు? సత్యసాయి యొక్క చైతన్యం ఉంది, అవునా కదా? బనగానపల్లి వెళ్తున్నాం, అక్కడే చైతన్యం ఉంది, వీరబ్రహ్మం గారి చైతన్యము. రేపు కడతాలు వెళతాం, అక్కడ ఏ చైతన్యం ఉంటుంది? గట్టిగా చప్పట్లు కొడదాం, ఇంకా గట్టిగా. రేపటి రోజున, ఇప్పుడు కాదండి, కొన్ని వందల వేల సంవత్సరాల వరకు ఆ శక్తి స్థల్లో మనం వేసే ఇటకరాయి కానీ, మనం అక్కడ ఏర్పరిచే ఒక అధునాతనమైన సాంకేతిక నైపుణ్యాన్ని కూడా మనము స్త్రీలైన మనమే తయారు చేసుకోవాలండి. ఒక షిరిడీ క్షేత్రం ఎలా తయారైందో ఒక కడతాలు అలా తయారవ్వాలంటే మనందరము కూడా ఆ శక్తి స్థల నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని స్వర్ణలత గారు ఇచ్చిన అద్భుతమైన సందేశం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మనందరం భాగస్వాములు అవుదామా? వేస్తానండి ఒకసారి అందరూ, ఇంకా గట్టిగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనము మన కడతాల్లో శక్తి స్థలాన్ని అంత అద్భుతంగా తయారు చేసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే మనకి ఎస్ లక్ష్మి గారు, ఎలా ఉందండి ధ్యానం? అద్భుతంగా ఉంది కదా. 1 గంట ధ్యానం చేసి ఆవే మనందరినీ ఉన్నత లోకాలకు తీసుకెళ్లారు. మరిచిపోయాము. అలా మైమరిచిపోయిన ఎస్ లక్ష్మి గారి యొక్క దివ్య సందేశం ఒక 5 నిమిషాలు. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మస్వరూపులందరికీ, అలాగే వేదికపై ఉన్న మహోన్నతమైన ఈ దివ్యమూర్తులందరికీ నా ఆత్మ ప్రణామములు. అలాగే ఈరోజు మహిళా దినోత్సవం. ఒకసారి మనందరికీ ఒకళ్ళకొకళ్ళమే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ కలుసుకోవడం కూడా మన యొక్క ప్రజెంటెన్సే ఉంది ఇక్కడ. ధన్యవాదాలండి. సో ఫ్లూట్ విన్నారు కదా, అంటే మనలోనే అద్భుతమైన లెర్నర్స్ ఉన్నారు, నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. మనం అనుకుంటాము, అరే నేను చదువుకోలేదు, నేను అలాగా అనుకుంటాం. ఫస్ట్ నేను ఫ్లూట్ నేర్చుకోవడం గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నారు, అమ్మ లేడీస్ ఫ్లూట్ చాలా కష్టము, మీరు ఫ్లూట్ కాకుండా ఇంకేదైనా ఇన్స్ట్రుమెంట్ తీసుకోండి అన్నారు. నాకు ఆ పదం నచ్చలేదు. నేను ఫ్లూటే చేయాలనుకున్నాను, చేశాను. అలాగా ప్రతి ఒక్కరిలోని ఎన్నో మనలో ఆ నేర్చుకునే తత్వం మన లోపల ఉంది. ఆ లోపలికి వెళ్తే లోపల ఉన్నవి బయటకు వస్తాయి. అదే మన యొక్క ఆత్మ ప్రణాళిక. భూమి మీదకి వచ్చినప్పుడు మనం ఏదైతే ప్రణాళిక వేసుకున్నామో ఆ ప్రణాళికని ఇక్కడ చక్కగా జరుపుకుంటూ, మనము ఇక్కడ ఆత్మ యొక్క ప్రణాళికను వదిలేసి మన మైండ్ తోటి నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను చిన్న, నేను పెద్ద, నేను పేద, నేను ధనిక, ఇలాగ మన లోపల నేను సంగీతం చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదు, నేను పుస్తకాలు రాయడం నాకు రాదు, ఇలా ఎన్నో మనమే అనేకమైన తొడుగులు వేసుకొని ఉన్నాం. మన తొడుగుల్ని ఎవరిప్పుకోవాలండి? ఎవరి తొడుగుల్ని వాళ్ళే తీసుకోవాలి. అంటే ఏంటి తొడుగులు అంటే? ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవడం. మన ఇన్ని సంవత్సరాల నుంచి 40-50 సంవత్సరాల నుంచి మన తల్లిదండ్రులు, మన కుటుంబ సభ్యులు, మన సమాజము ఏదైతే ఇచ్చిన మైండ్ తోటే మనం ఉన్నాం. మనకిప్పుడు అద్భుతంగా స్వర్ణలత అమ్మ చెప్పారు, 2500 సంవత్సరాలు స్త్రీ యొక్క శక్తి జాగృతం అవుతుంది అని. సో ఆ శక్తి జాగృతం అవుతుంది, దానికి మరింత మన యొక్క ఆలోచన కూడా తోడయి మనం మారాలి, నేను చేయగలను అని మన యొక్క సంకల్పము గట్టిగా మనం పట్టుకునేటప్పుడు అద్భుతంగా మనం ఆ యొక్క మార్పులు తెచ్చుకుంటూ మనం ముందుకు వెళ్తామండి. ఏం చెప్తున్నారు? భూమి 5th డైమెన్షన్ 6th డైమెన్షన్లోకి వెళ్ళింది అంటున్నా. ఇప్పుడు అమ్మ చెప్పినట్టు ఆ 2500 సంవత్సరాల్లో ఆ స్త్రీల యొక్క ఉన్నతిని మనం పాటించడము అంటే మన యొక్క చేష్టలే అక్కడ నిదర్శనము. అందుకని మనల్ని మనమే ఉత్తేజపరచుకొని మనమే మనకి ఎంతోమంది మనకు తోడున్నారు. ఈరోజు
ఒకళ్ళు ఉన్నాము అంటే ఇంతమంది మనం వెనకాతలు ఉన్నాం. ఆ పుస్తకాలు చదువుతూ వారి యొక్క సత్సంగాలు వింటూ వారు ఏదైతే మార్చుకున్నారో మనము స్వయంగా మార్చుకునేటప్పుడే మనము మరింత ముందుకు వెళ్తూ పత్రిజీ యొక్క ఈ గొప్ప ఆశయాన్ని, అంటే ప్రతి వ్యక్తి ఆత్మ పరిపూర్ణులు కావాలి అన్నదే ఈ యొక్క ఉద్దేశము. చక్కగా దీన్ని అందరమే తీసుకెళ్దామండి. అలాగే పేరెంటింగ్ విధానము, ప్రతి స్త్రీ కూడా ఇప్పుడు ఎంతోమంది స్త్రీలు ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు మన ఇంట్లోని మన చుట్టుపక్కల ఉంటారు. అందరికీ కూడా ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఆ ధ్యానం చేసినప్పుడు ఆ పుట్టిన పిల్లలు అక్కడి నుంచే వాళ్ళ జర్నీ మొదలవుతుంది. మనందరికీ తెలుసు, కడుపుతో ఉండేటప్పుడే ఎంతోమంది స్త్రీమూర్తులు పూర్వకాలం అంతా కూడా ఋషులు రాజులు వీళ్ళందరూ కూడా ఆ గర్భానికి ఎంతో, ఆ గర్భంతో బేబీతో మాట్లాడుతూ ఆ గర్భానికి ఎంతో వాల్యూని ఇచ్చేవారు. అందుకే గర్భ ఆశయము అన్నారు దాన్ని. చూడండి ఎంత అద్భుతమైన పేరు పెట్టారు. అలాంటిది ఇప్పుడు ఎంతోమంది స్త్రీలందరూ ఈ ప్రెగ్నెన్సీ టైంలో మనందరినీ కూడా వాళ్ళందరికీ ఈ యొక్క ధ్యానాన్ని అందిస్తూ ఈ సమాచారాన్ని అందించినప్పుడు ఇప్పుడు వస్తూ ఉన్న తరం అంతా కూడా మరి అందుకే లేడీస్ ఫస్ట్ అని చెప్తారు. మనకి మేడం ఇందా చెప్పారు లేడీస్ ఫస్ట్ అని. ఎందుకు మనకు అంత పెద్ద పీట వేశారు అంటే ఎంతో స్త్రీలకి ఓపిక సహనము. టార్కోమ్ సెరాయిడ్ గారు చెప్తారు, స్త్రీలు అంటే పురుషులతో ఈక్వల్గానే ఉంటాము, ఉంటూ కూడా మన యొక్క ఉన్నతి సహనము పేషెన్స్ ఓపిక ఇవన్నీ స్త్రీలకి ఉండాలి. అరే నేను కూడా వాళ్ళతో ధీటుగా జాబ్ చేస్తున్నాను కదా, వాళ్ళతో పాటు నేనెందుకు తగ్గాలి అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనం స్త్రీగా ఒక జన్మ ఒక ఉన్నతిని పట్టుకొని వచ్చాం. ఎక్కడుంది ఈక్వల్గానే ఉంటాం, కానీ ఇంకా మనం మరింతగా మనల్ని మనం ఎక్కువ చూపించుకుంటే ఎక్కడ చూపిస్తాము, ఎలా చూపిస్తాము? అందుకే లేడీస్ ఫస్ట్ అని అన్నారు. మనలో ఆ స్త్రీ యొక్క క్వాలిటీస్ని మరింత ఉన్నతంగా మనం తెచ్చుకొని మన ముందున్న తరాలకు మనం నేర్పించాలి. మన పిల్లలందరికీ కూడా, కూతుర్లకి కోడళ్ళకి కొడుకులు అందరికీ కూడా ఆ ఆత్మ ఉన్నతిని ఎప్పుడైతే మనం నేర్పిస్తామో అప్పుడు రానున్న తరం అంతా కూడా మరింత అద్భుతంగా ఉంటుంది. సో మేడం చెప్పిన ఇది పత్రిజీ ఇచ్చిన మనకి సందేశంలో చక్కగా మనం ముందుకు ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకువెళ్దామండి. నెక్స్ట్ మనకి రాజమండ్రి ఉగాది ఉత్సవాలు ఉన్నాయి. ఉగాది ఉత్సవాల్లో అందరినీ తిరిగి మళ్ళీ పార్టిసిపేట్ చేద్దామండి. మన అందరినీ ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మేడం తిరుగుతూ ఉంటే ప్రతిసారి తిరుగుతున్నట్లే కనిపించింది. ఇందాకంతా రాజకుమారి మేడం తిరుగుతూ ఉంటే ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని, అంటే ప్రతి చోట మహిళా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ రేపు అందరూ అపార్ట్మెంట్లో అక్కడక్కడ పెడుతున్నారు. అరే వస్తారా రారా అని అనుకోకుండా మేడం మనందరికీ చక్కగా పిలిచి ఆహ్వానించి ఇంత చక్కగా అసలైన మహిళా దినోత్సవం చక్కగా ఇక్కడే మనం జరుపుకుంటున్నామండి. రాజకుమారి మేడం గట్టిగా కడతాలు మనం చేసుకుంటూ థ్యాంక్ యూ అండి. నాకు ఎంతటి అవకాశం ఇచ్చినటువంటి రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రం మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ధ్యాన మాతృత్వం 12 సంవత్సరాలు ప్రాజెక్టు వర్క్ చేస్తూ గర్భస్థ శిశువులతో మాట్లాడించడం చూడండి, అసలు ఎంత అద్భుతమైన విషయమో. లక్ష్మి గారు గర్భస్థ శిశువులతో మాట్లాడించడం, గర్భిణీ స్త్రీలు తన గర్భంలో ఉన్న తన శిశువుతోనే ఎలా మాట్లాడాలో చెబుతూ మరి గర్భిణీ స్త్రీలతో ధ్యానం చేయిస్తున్నారు. ఎందుకంటే రాబోయే రోజులలో యోగులు మహర్షులు మహానుభావులు దేవీ దేవతలు సరి అయిన గర్భాలు లేక ఎదురు చూస్తున్నారట. మరి వారంతా భూమి మీదకి రావాలంటే మనం ఏం చేయాలి? అందరికీ ధ్యానం అందించాలి. అలా 12 సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో ధ్యాన మాతృత్వం సేవలు అందిస్తున్న లక్ష్మి గారి దివ్య సందేశం విన్నారు కదా మీరు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అంతేకాదు అమ్మ చెప్పారు 2500 సంవత్సరాలకి ఒక్కొక్కసారి మన ఈ క్షేత్రము మారుతుంది అంటే ఒక్క విషయం చెప్తానండి. సునీత విలియమ్స్ పేరు విన్నారండి మీరు? ఎవరండి ఆవిడ? రోదసీలోకి వెళ్ళారట. 21 రోజులు రోదసీలో అద్భుతమైన ప్రయోగాలు చేసి వచ్చేస్తారు. కానీ ఆవిడ రాలేకపోయారు, అక్కడే ఉండిపోయారు. ఆవిడ్ని తీసుకెళ్ళిన స్పేస్ నౌక ఉంటుంది, అది మాత్రం వచ్చేసింది అంతరిక్షంలోంచి.
9 నెలల నుంచి అక్కడే ఉన్నారు. ఆవిడ వెళుతూ 21 రోజులకు సరిపడా ఆహారాన్ని నీరుని తీసుకెళ్లారట. మరి 9 నెలల నుంచి అక్కడే ఉన్నారు. స్పేస్లో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా అండి మీకు? నారదుడిని చూశారు ఎప్పుడైనా మీరు? ఆయన ఏం చేస్తాడండి? నడుస్తాడు. అసలు అక్కడ నడవడానికి ఉండదు, ఎందుకు? గ్రావిటీ లేదు అక్కడ. అందుకనే మరి ఆ సునీత విలియమ్స్ స్పేస్లో 9 నెలల నుంచి ఉండి అక్కడి నుంచి అద్భుతమైన సందేశం ఇచ్చారంట. మీరు అక్కడ ఏం చేస్తున్నారంటే, పగలు సూర్యకాంతిలో ఎంజాయ్ చేస్తున్నాను, రంగురంగుల సూర్యకాంతిని ఎంజాయ్ చేస్తున్నాను. రాత్రిలప్పుడు మిణుక్కుమంటూ వెలుగుతూ ఉన్న నక్షత్ర కాంతులను మిణుగురు పురుగుల్లా చూస్తూ ఆనందిస్తున్నాను అన్నారట. చూడండి ఒకసారి గట్టిగా చప్పట్లు ఇంకా గట్టిగా. మరి అలాగే ఇప్పుడు మేడం గారు ఇచ్చిన సందేశం, ప్రతి 2500 సంవత్సరాలకి భూమి తన శక్తిని మార్చుకుంటుంది. ఇప్పుడు మహిళా శక్తిలో ఉంది, అందుకే మహిళలకు ఈ గౌరవం. నాకు ధ్యాన మహిళా చక్రాలు అని ప్రారంభించినప్పుడు నిజానికి ఇష్టం లేదు మేడం, ఇష్టం లేదు. నేను చాలాసార్లు అనుకున్నాను, ఎందుకు మహిళా ధ్యాన మహాచక్రం పురుషులకు కోపం వస్తుందేమో అనుకున్నా. కానీ ఆ మహానుభావుడికి ఎంత అద్భుతమైన విషయం అంటే, ఇది పూర్తిగా మహిళా చైతన్యంలోకి మారిపోయిన విషయము మరి ఆ మహానుభావుడికి తెలిసింది అంటే 4 వేదాల సారాన్ని అవపాసన పట్టారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే మరి ఈరోజు మనకి వైజాగ్ నుంచి వచ్చారు సత్యవాణి గారు. ఎన్నో వందల వేల కుటుంబాలను ధ్యానమయం చేయడమే కాదు, మరి రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించారు. అవునా కదా మేడం? ఆధ్యాత్మిక రాజకీయాలు మామూలుగా కాదు. 2007లో ధ్యానరత్న బిరుదు. అంతేకాదు 27 సంవత్సరాలుగా విశేషమైన సేవలు అందిస్తున్నారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి. మరి అలాంటి ధ్యానరత్న బిరుదాంకితులు సత్యవాణి గారి దివ్య సందేశం తీసుకుందాం. పూజ్య గురువు ప్రియతమ గురువు అయినటువంటి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి, వారి యొక్క సతీమణి అయినటువంటి స్వర్ణమాల పత్రి గారికి, మరి ఆ తల్లి కన్నటువంటి తల్లిదండ్రులు బోధిసత్తుని కన్నటువంటి ఆ తల్లిదండ్రులు ఇద్దరికి కూడా, ఆ దంపతులకి గట్టిగా మనం, ఎందుకంటే ఈ భూమి మీద జన్మ తీసుకువచ్చావు, జన్మకి అర్థం పరమార్థాన్ని సూచించి నడిపించి దశ నిర్దేశించింది మరి ఆ గురువు యొక్క సహచర్యం కానీ ఆ పరిచయ భాగ్యం కానీ లేకుండా ఉండకపోతే ఈరోజు ఇలా ఉండమేమో, ఇలా మాట్లాడలేమేమో మనం. మరి అందరికీ ఒక ప్రథమ గురువు ఉంటారు కదండి, ప్రతి ఒక్కరికి. సారే మర్చిపోలేదు ఎప్పుడు కూడా ఆయన ఎలా ధ్యానంలోకి వచ్చారు అన్నదానికి నా ప్రథమ గురువు ఎవరని చెప్పాలంటే, ఫస్ట్ ఆయన గురువు అని చెప్పకపోయినా కానీ నేను నా స్నేహితులు రామచంద్రారెడ్డి ద్వారా వచ్చానని చెప్పారు. ఇక్కడ నేను గురువు అన్నా అనకపోయినా కానీ నా ప్రథమ గురువు డాక్టర్ గోపాలకృష్ణ, మా మరిది, చిన్న మరిది, నా పూజ్య గురువు పరమ గురువు బ్రహ్మర్షి పత్రిజీ. ఎందుకు ఈ ధ్యానం అనేది రావడానికి ఏదో కారణ సంబంధాలు ఉంటాయి మనకి, అవి చెప్పడానికి పెద్ద పెద్ద చాటభారతాలు ఉన్నా కానీ 4 విషయాలండి. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మికంగా పరస్పర సంబంధాలు. ఏదో ఒక లోటు లేకపోతే మనం ఎందుకు వస్తామండి ఇక్కడికి చెప్పండి? హాయిగా వస్తామో చెప్పండి, రాం కదా. అలా నేను ఎంచుకున్న కారణం, నేను ఎప్పుడు చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉన్న మనిషిని. మరి ఇది ఎంచుకోవడానికి ఇంకే కారణాలు నాకు దొరకలేదేమో. మానసికంగా బాగానే ఉన్నాను, ఆర్థికంగా నేను ఏదైతే ఉన్నానో అది చాలా సుసంపన్నంగా ఉన్నాను. చిన్నప్పటి నుంచి నేను అనుభూతి చెందుతూ జీవించాను. ఇంక ఈవిడికి ఇలా కాదు, ఎప్పటి నుంచి అడుగుతుంది కదా, తలలోపు నుంచి ఎలా వస్తుంది అది వస్తుందని చెప్పేసి అని ఈవిడికి రుచి చూపిద్దామని తల నుంచి పాదాల వరకు చాలా రుచి చూపించారండి 8 సంవత్సరాల పాటు. నాకు ఎటువంటి అనారోగ్యం లేని మనిషిని 8 సంవత్సరాల పాటు చూపిస్తే మరి ఎక్కడికి వెళ్ళాలి? ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా. మరి మా ఇంట్లో డాక్టర్ ఉన్నారు కదా, డాక్టర్ గోపాలకృష్ణ. మా కోసమే చదివినట్టు ఎంబీబీఎస్ విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ చదివి మా ఇంట్లోకి వచ్చి మేము ఇంత కష్టపడి చదివిస్తుంటుంటే మా అమ్మకి ఏమంచి ఈ ధ్యాన గులికలు వేయడం మొదలుపెట్టాడు. ధ్యానం చేస్తే అన్నీ తగ్గిపోతాయి, ధ్యానం చేస్తే తలనొప్పి తగ్గిపోతుంటే ఇప్పుడు విన్నట్లేదండి. అప్పుడైతే పిచ్చి కోపం వచ్చేది. నీకు ఇంత కష్టపడి ఎంబీబీఎస్ చదివించి ఏదో లోకానికి సేవ చేస్తావంటే మా అందరి చేత ధ్యానం చేయిస్తావా? ధ్యానం అంటే ఏంటంటే శ్వాస మీద చేస్తా. ఇంక ఏదో గాలి గురువు దొరికాడండి, గాలి మాటలు చెప్తున్నాడు, అన్ని గాలి మాటలే, శ్వాస ధ్యాస అంటున్నాడు అని నేను ఎక్కువగా పేర్లు పెట్టేదాన్ని. గాలి గురువు అని చెప్పండి అని చెప్పేసి. అలాంటి టైంలో ప్రతి ఒక్కరికి వస్తుందండి, కానీ దాన్ని నమ్మడానికి మరి పత్రిజీ కూడా నాకు తెలియదు కదా. మరి ఆ మహాత్ముని పరిచయం చేసేది కూడా మరి మా జీకే ద్వారా అందరి మీద కూడా, చిన్నవాడైనా కానీ ఆఖరిగా ఉన్నాడు కానీ భక్తి అనేది మా ఇంట్లో చాలా ఎక్కువ ఉంది. మా అత్తగారి కుటుంబంలో, అమ్మగారి కుటుంబంలో పూజలు ఏమో ఉన్నాయి కానీ నాకైతే పూజా భక్తి కాదు, నా భజన భక్తి కాదండి. నాది శివుడు అంటే చాలా ఇష్టం. మరి మీకు ఎంత ఇష్టమో తెలియదు కానీ నాకు ఈ ప్రపంచంలో ఎవరు ఇష్టం అంటే, ఒక తల్లి తండ్రి ఎంత ఇష్టం అంటామో అన్నిటికంటే ఇంకా ఎక్కువే
అందువల్ల భయం లేదు, భక్తి లేదు నాకు. దేవుడు మరి ఇష్టం ఉన్న వాళ్ళ మీద భయం ఉంటుందండి ఎవరికైనా? దేవుడు కొడతాడేమో, తిడతాడేమో, తప్పు చేస్తే తల వెంట్రుకలు ఇవ్వలేదు. శిక్షలు వేయడు ఎప్పుడు భగవంతుడు, గుర్తుంచుకోండి. శిక్షణ ఇస్తాడు. అది నాకు చాలా చిన్నప్పుడే అర్థమైంది. అందువల్ల నేను ఎప్పుడు కూడాను దేవుడిని అపరూపంగా పూజించడము తెలియదు నాకు, విపరీతం భయపడిపోవడం కూడా తెలియదు. అంతకు మించిగా నేను దీంతో ఉండడం జరిగేది. అంతే ఇంక భక్తి అంటే. మరి మా అత్తగారింటికి వచ్చేసరికల్లా భక్తి నుంచి ధ్యానంలోకి రావడం మొదలైన కారణం మరి డాక్టర్ గోపాలకృష్ణ. తన ద్వారా ఈ ధ్యానంలోకి వచ్చి మరి నా అనారోగ్యాలు కొట్టిగా గట్టిగా రాసుకోవటాలు మీరు. అనారోగ్యాలు రాకపోతే నేను ఇక్కడ రానండి అసలు. ధ్యానం నమ్మను అసలు నేను. మరి తలకాయ నొప్పి నుంచి అంటే మరి మెయిన్గా 4 విషయాలు నాకు. అదేంటంటే టాన్సిల్స్ నాకు ఎప్పుడు కావాలని కోరుకునేదాన్ని. చిన్న స్కూల్ డేస్ నుంచి కూడా ఆపరేషన్ చేస్తే ఐస్ క్రీమ్ పెడతారని ఎన్నిసార్లు కోరుకున్నా నాకే తెలుసు. 100 సార్లు అడుగుంటాను, కానీ స్కూల్ డేస్లో ఇవ్వలేదు అవి. మరి తర్వాత బ్యాక్ పెయిన్ అంటే ఎలా ఉంటుందో తెలియదు, కడుపు నొప్పి పెట్టదో తెలియదు. అదే బ్యాక్ పెయిన్తో మా అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన తర్వాత 8 years నేను సఫర్ అయ్యాను. ఇంకా నరకం చూసుంటాను నేను. ఇంత చిన్న వయసులో పెళ్ళి వద్దంటే చేశారు, ఇప్పుడు పిల్లలు ఇంకా వద్దంటే పిల్లలు వచ్చారు. ఇవన్నీ దీనివల్లే వచ్చాయి. అసలు పెళ్లి వల్ల వచ్చిన సమస్య అంతా. నేను బాగా చదువుకుంటున్నాను. అసలు క్లాస్లో ఫస్ట్ వచ్చేదాన్ని, స్కూల్ లీడర్ని, 2nd standard నుంచి 10th వరకు. ఇవన్నీ వదిలేసి ఎందుకు పెళ్లి చేస్తారు నాకు అనుకుని కోపం పెట్టుకునేదాన్ని. అలాగే మరి అన్ని అనుభవం అవ్వాలి కదా మనకి. ఇలాగా బ్యాక్ పెయిన్ ఒకటి, డస్ట్ అలర్జీ, టాన్సిల్స్, కిడ్నీలో రాళ్ళు, పైలేరియా, మరి అందుకే తల నుంచి పాదాల వరకు ఒక 5-6 శాంపుల్ చూపించాను మీకు అంతే. ఇలాగా 8 years మాత్రమే నేను సఫర్ అయ్యానండి. ఆ 8 years నేను అనుకున్నాను, నేనే కోరుకున్నాను కదా, నాకే వచ్చాను, నాకు తెలియలేదు ఆ విషయం. మనం అడిగిన విషయం మర్చిపోతాం. ఇక్కడ చాలామంది చాలా విషయాలు అడిగి ఉంటారండి, మీకు తెలుసో తెలియకో. ఆ అన్ని తాళం కప్పులు మీరే చెప్పాలి, లేకపోతే ధ్యానం అని చేస్తే ఆ తాళం కప్పులన్నీ విడిపోతాయి. ధ్యానం చేయకపోతే జీవితాంతం మీరు అడిగిన మీకు తెలియదు, మర్చిపోతారు మీరు. అవి అలాగే వేస్తుంటాయి. నాకు ధ్యానం చేయకముందు 8 సంవత్సరాలు ఏమీ అర్థం అవ్వదు జీవితం. ధ్యానం చేసిన ఒక 2 నెలలకే జీవితం చాలా అర్థమైందండి. ఎంత అద్భుతంగా ఉంటుందో ధ్యానం అనేది. ఎలా మొదలుపెట్టానంటే ఇష్టం లేకుండా ఈ పిల్లలకి బుద్ధి చెప్పాలి, ఏదో ముందు చెప్తున్నాడు శ్రేయభిలాషి కదా. ఇంట్లో కుటుంబ సభ్యులంటే ఎలా ఉంటామండి, చాలా ప్రేమతత్వంతో ఉంటాం. అందులో పెద్దోదని నేను, ఆవిడ పెద్ద అక్క, జీకే గారికి పెద్ద కుటుంబం, ఆత్మీయమైన కుటుంబం. అందుకని ఏం చేశానంటే వినడం మొదలుపెట్టి ముందు ఈ అబ్బాయికి ధ్యానం వల్ల ఏమీ లేదురా బాబు, బుద్ధిగా చదువుకొని చెప్దామని ఒక 10 నిమిషాలు చేయడం కష్టం నాకు. నేను కూర్చోవడానికి కూడా, నేను తిన్నంగా కూర్చోవడం, నించొని ఎంతసేపు వంట చేయగలని కూర్చోలేను కిందన కుర్చీలో కూడా. 10 నిమిషాలు, పావు గంట చాలా కష్టంగా ఉండేదండి. కింద నేల మీద పడుకోవడం, పరుపు వేసుకోకూడదు, తలగాడు వేసుకోకూడదు, ఇలాంటివన్నీ చూసి వచ్చాను. దాని తర్వాత మొదలుపెట్టిన తర్వాత 10 నిమిషాలు, పావు గంట, 10 నిమిషాలు, పావు గంట, ఒక 10 రోజులు చేసేసి నేను చెప్పాను. అప్పుడే నాకు ధ్యానం కుదరదని, తలలో నాకు బాడీ సహకరించని చెప్పాను. ఇంకా సహనంగా నువ్వు చెయ్యంతే. అప్పుడు పెద్ద విషయాలు లేవండి, పిరమిడ్లు, సెంటర్లు, పాంప్లెట్లు లేవు అప్పుడు. నోటి మాట ఏదో ఒక మాట చెప్తే ఆ మాట గట్టి పట్టుకోవడమే. ఇంకా తను చెప్పి వెళ్ళిపోయి విజయవాడ. సహనంగా ఉండాలి, ఉంటే నీ అనారోగ్యాన్ని రూట్స్తో సహా పోతాయి అంటాడు అంతే. నొప్పులు భరించాలండి, నొప్పులు భరించిన అప్పటికే అలవాటు ఉంది. ఎందుకంటే నేను ట్యాబ్లెట్స్ చేసేదాన్ని కాదు ఎక్కువ. ఇంకొంచెం భరిద్దామని చెప్పి ఇంకొక 2-3 రోజులు అయితే ఇవి ఇలాగే వినట్లేదు ఇవి మాట అని చెప్పి ఏం చేశారంటే, వాళ్ళకి తెలుసండి, గురువులకు తెలుసు, మన పరమ గురువులకి. ఇవికి ఏదో చూపిస్తే, సినిమాలు చూపిస్తే ఉంటుంది, ఇవి చక్క పడి ఉంటుంది, ఇవి ధ్యానం చేస్తా చెప్పి నాకు ఇంకా 10 రోజుల నుంచి సినిమాలు చూపించడం మొదలుపెట్టారు. ఇంకా అవి ఎలాంటి సినిమాలు అంటే 70mm అంటారు చూడండి, మనకు జయదాంబ థియేటర్లో కలిసి పెద్ద థియేటర్ ఉంటుంది కదా, అంత పెద్ద స్క్రీన్ మీద సినిమా చూపించట్టు ఇంకా లైవ్ అనమాట అండి సినిమాలు చూడడం అంటే. ఇప్పుడు గాల్లో తేలితే ఎలా ఉందని చెప్పి గాల్లో తేలినట్టుంది, అలా ఉన్నట్టు చూడండి. అలా గాల్లో తేలుతున్నట్టు సినిమాలు చూస్తుంటే ఎక్కడెక్కడో చూస్తాం, అవి ఎక్కడ మనం చూస్తుండవు. ఇక్కడ ఆ అందాలు కానీ, ఆ నేచర్ కానీ, ఆ ఆకులు కానీ, ఆ రంగులు కానీ, ఎప్పుడూ ఆకాశంలో తేలుతున్నట్టు ఇవి చూస్తున్నాం. ఇంకా సరిపోదు వీడికి, ఇంకొంచెం గట్టిగా ఇద్దాం కొంచెం అని చెప్పి ఏం చేశారంటే, నేను ఎప్పుడూ తలవని, నేను ఎప్పుడూ తలసిన, అసలు నేను శివుడు తప్ప ఇంకే మాట నా నోటంటే రాదండి. రాముడు రాదు, కృష్ణుడు రాడు, వెంకటేశ్వర స్వామి ఏమీ రావు నాకు తెలియవేమో కూడా. అలాంటిది ఒకసారి తిరుపతి వెళ్ళాను. తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని నేను చూసి, వీళ్ళు పెళ్ళైన తర్వాత వెళ్ళమన్నారు, అందరూ కలిసి వెళ్ళామండి. 6 గంటలు 10 గంటలు ఆ లైన్లు కాసి లోపల రూముల్లో ఉంచేస్తే ఇందుకోసమా తిరుపతి రావడం? అసలు ఏమైనా బుద్ధి ఉందా వీళ్ళకి ఎవరికైనా? నేను దేవుడితో ఇలాగే మాట్లాడుకుంటానండి. ఎందుకు వెంకటేశ్వర స్వామిని చూడడానికి రావడం? ఒక్కసారి చూపించావు అనుకో, ఇంకోసారి రావక్కర్లేదు కదా. ఇన్ని గంటలు సేపు నేను అన్ని కష్టపడి వస్తే ఇలా వచ్చి కళ్ళు ఇలా మూసిలు తెరిచేటప్పుడు పక్కకు తోసేసారు వీళ్ళు. నేనైతే ఇంకెప్పుడు రానబ్బా అని చెప్పి కోపం వచ్చి అలిగి నేను ఇంటికి వచ్చిన తర్వాత ఒక 10-12 ఏళ్ళు నేను అసలు తిరుపతి వెళ్ళలేదండి. మరి ధ్యానంలోకి వచ్చాను కదా, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ విషయం నాకు గుర్తులేదు. అసలు వాళ్ళకెలా గుర్తుండో నాకు అనుకుంటున్నాను నేను. 15వ రోజు ఎన్నో రోజు అండి, సాక్షాత్తు నేను ధ్యానం మాత్రం ఎలా కుదురుతుందంటే అండి, కూర్చోవడం వరకే కష్టం. ధ్యానం ఒక 10-12 రోజులు కూర్చోవడమే 10 నిమిషాలు కష్టం. ఒక్కరోజు తెలియకుండానే 30 నిమిషాలు కూర్చున్నాను. అప్పుడు నాకు అనిపించింది ఇందులో ఏదో ఉందని. దాని తర్వాత ఇంకొకసారి కూర్చున్నప్పటికి ఏమైందంటే, ఈ తిరుపతి దర్శనం ఎలా జరిగిందంటే, నేను ఇక్కడి నుంచి ఆ చివరి నుంచి అంత చివరి నుంచి చూశాను. అప్పటికే చాలా దూరం నుంచి చూశాను కదా ఇంత అనుకున్నాను నేను. ఈసారి అలా దూరం నుంచి చూడలేదండి. ఏదైతే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉంటారో ఆ గర్భగుడిలోని ఆ ద్వారం దాటి లోపలికి వెళ్ళడం కూడా నేను చూసుకున్నాను.
తల శిరస్సు నుంచి పాదాల వరకు అలా వర్ణించుకుంటూ ఆస్వాదిస్తూ తులసిమాలలో ఆ కర్పూరము, నూనె, మట్టి వాసన, ఆ చీకట్లో దీపం వెలుగు, ఆ కిరీటము, ఇవన్నీ ఆస్వాదిస్తున్నాను. బయటకు వచ్చాక 40 నిమిషాలు పట్టిందండి అది ఆ ధ్యానంలోని. ఇంక ఇలాంటి అనుభవాలు ఎన్నో వస్తున్నాయి తెలియట్లేదు. ఇంకా చాలా చాలా అనుభవాలు వస్తున్నాయి. ఈ అనుభవాలు గట్టిగా తగిలినమాట. ఇంక తర్వాత నాకు ఇంకా అనుభవాలు చూడాలని కాదు, ధ్యానం బేగా చేయాలి, ఎక్కువసేపు చేయాలనిపించేది. ఒకసారి చూసుకోవడం కష్టం ధ్యానం చేయడం. పగలు చేసేదాన్ని. మా అత్తగారు అందరూ 8 o'clock అందరూ డ్యూటీలు పోయినట్టు వెళ్ళిపోతారు. ప్రెషర్, బిజినెస్, మా అత్తగారు పిండి బిల్లు అందరూ వెళ్ళిపోతే ఏదో నేను లోపల ఏదో జైల్లో ఉన్నట్టు పంచరంగులు చిలకలాగలు కూర్చున్నట్టు ఉంటే ఏం చేస్తాం, ఇంకేం పని లేదు కాబట్టి అసలు ధ్యానం చేద్దాం కూర్చుండేదాన్ని. తర్వాత సాయంత్రం పూట అసలు ఇప్పుడు మేడ ఎక్కడ నాకు భయం కూడా కొంచెం చెప్పాలంటే. మనిషి గట్టిగా మాడతాను కానీ చీకటి అంటే భయం ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు భయం లేదు. ఆ చీకట్లోకి ఎవరు వెళ్ళి కూర్చుంటారు, రాత్రి పడుకున్నాడు మా వారు వచ్చాక వెళ్దాం అనుకునేది. అలాంటిది ఈ ధ్యానం ఎప్పుడైతే రుచి తెలిసిందండి, 10-15 రోజులు వేసాక వెళ్దాను. సాయంత్రం కూడా ధ్యానం చేస్తే ఇలా చేయాలండి, పత్రిమేళంగా చేయాలి. ధ్యానం చేస్తే చాలామంది చేస్తారు గంటలు. ఏదో గంట చేస్తాం ధ్యానం, ఏం కుదరట్లేదండి, ఎవరు రావట్లేదని చెప్తే అవదండి. ధ్యానం చాలా గట్టిగా చేయాలి. పట్టామండి. మళ్ళీ సాయంత్రం ఒక అరగంట 30 కూడా కూర్చుందాం అనుకునేదాన్ని, ఒక గంటన్నర కూర్చుండేదాన్ని. ఈ 2 టైంలు కూడా సరిపోలేదు నాకు. మళ్ళీ సరిపోక ఏం చేశాను, నాకు ఇష్టమైన టైం అనమాట అది. ఇంకా 10-10:30 మేడమేకి వెళ్ళి మా పిల్లలు పడుకుని మా వారు పడుకున్నాక అప్పుడు చేసే చక్కగా గోడకి వెళ్ళి ఒక బొంతో ఏదో వేసుకొని కాలు చాపుకోవచ్చు, వడ్చుకోవచ్చు, నా ఇష్టం. ఎంతసేపు చేద్దాం అంతసేపు చేద్దాం కూర్చొని మొదలుపెట్టానండి. 1 రోజు 2 రోజులు గంట చేశాను, 2 గంటలు చేశాను. తర్వాత అది 2 గంటలు అవుతుంది, 3 గంటలు, తెల్లవారి 5 గంటలకల్లా లేచిపోవాలి. నేను ఇంట్లో పనులు ఉంటాయి కానీ ఒక్కోసారి తెల్లవారు 5 అయిపోయేది, ఒక్కోసారి 3 అయ్యేది. 10 గంటల నుంచి 10:30 నుంచి అంటే అంత తీవ్రమైన సాధన చేశారండి. ఎందుకు చేశాను, ఒక్క సెకండ్ అనే నిమిషం కూడా అని చెప్పను నేను. నిమిషం కంటే ముందుగానే నేను ఎక్కడ కూర్చుంటున్నాను, ఏ వైపు కూర్చున్నాను, అది మేడ మీద, గద, బెడ్రూమ్ ఏం తెలియదు అసలు. అంత డీప్గా వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎనర్జీ, ఈ 3rd డే యాక్టివేషన్ స్టార్ట్ అయిపోయేది. ఈ వేళల్లోకి ఎనర్జీ పాస్ అవ్వడం కూడా ఎంత బాగా తెలిసిందంటే అండి, రావాలనిపించేది కాదు. ఇంకా అలాగ 2 నెలలు చేశానండి. 2 నెలలు పోయిన తర్వాత వచ్చాడు మా జగత్ మా గురువు వచ్చాడు, మా పరమ గురువు, మా ప్రథమ గురువు జీకే వచ్చాడు. ఎందుకు నీ బ్యాక్ పెయిన్ ఎలా ఉందన్నాడు. నేను ధ్యానం చేస్తాను అడలేదు, బ్యాక్ పెయిన్ ఎలా ఉంది, అది అలాగే ఉంది, ధ్యానం ఏమీ తగ్గలేదు అన్న చెప్పాను నేను. మరి డస్ట్ అది కూడా అలాగే ఉంది, అది ఏం తగ్గలేదు. ఎందుకంటే నాకు అది ఇష్టం లేదు, ధ్యానంతో తగ్గిపోయింది చెప్పడం ఇష్టం లేక నేను అసలు చూసుకోలేదు కదా అసలు. తర్వాత ఉన్న నీ మీద నేను టెస్ట్ చేస్తాను చెప్పి నేను టెస్ట్ చేయడము. తర్వాత నాకు ఎంతసేపు అసలు వంగోవడానికి నాకు బ్యాక్ పనిచేయని మనిషిని అసలు కొన్ని సంవత్సరాలు అయి ఉంటుంది. నేను బట్టలు ఇలా ఉతకడం కానీ చిమ్మడం కానీ అలాంటిది నేను ఎంతసేపు చేస్తున్నా సరే ఏమనిపించట్లేదు. అమ్మ నాకు తెలియకుండా నా కళ్ళంటే నీళ్ళు వచ్చాయి, ఆనంద బాష్పాలు అవి. ఓ పక్కగా 2 రకాలు చెప్పొచ్చు అవి. వెంటనే నేను అనుకున్నమాట, అమ్మో ధ్యానంలో చాలా గొప్ప విషయం ఉంది, ఇదే మామూలు విషయం కాదు. అప్పుడు కూడా ఇంకా పత్రిసారి చూడలేదండి. అప్పటికి ఇంక చూడాలి, మనకి తప్పని లేదు ఏమీ. ఆయన చెప్పాడు కదా ధ్యానం చేస్తాను, అందుకని ఆయన ఇలా ఉంటారట, ఆయన ఎలా ఉంటారో చూడాలన్నా అది ఏమి సిచ్యువేషన్ రాలేదు. కానీ చూడండి ఎలా చూపిస్తారు ఆయన మనకి. తర్వాత ఏమన్నాడు మా మరిది గారికి ఒక మాట చెప్పాను. 2 నెలలు పోయిందో చూశాడు కదా, 80% అన్నీ వెళ్ళిపోయాయండి. 2 నెలలకే 80% వెళ్ళిపోయి అసలు ఏం కనబడట్లేదు అన్నీ. గట్టిగా క్లాస్ కొట్టాలి ధ్యానానికి, నాకు కాదు. తర్వాత ఏం చేశారంటే నేను మరి ప్రాక్టికల్గా ఇంకా 20% ఎలా తగ్గుతుంది అడిగాను నేను. అంతా ఒకసారి కావాలి కదా మనకి. ఆ 20% ఎలా తగ్గుతుంది, నేను ప్రాక్టీస్ ఇలాగ చేస్తూ ధ్యానం సర్వీస్, నీకు ఎవరు తెలుస్తారు ధ్యానం చెప్పడం మొదలుపెట్టు. ఎప్పుడైతే ఆ చెప్పడం మొదలు పెడతావు, ధ్యానం చేయడమే కాదు చెప్పడం కూడా చేస్తున్నప్పుడు అని చెప్పాడు. నాకు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ కొన్ని రోజులు ధ్యానం చేయడం నచ్చింది. తర్వాత ధ్యానం చెప్తుంటే ఇంకా ఆనందం వచ్చిందండి. దాంతో 2, 3 వెళ్ళి అపార్ట్మెంట్స్కి వెళ్ళి నేను చెప్పడం మొదలుపెట్టాను. చెప్తున్నాడు ఇంకా ఆనందం వస్తుంది. అయితే వీడికి ఒకసారి టెస్ట్ పెడదాం, వీడు ఎంత నవ్వుతుందో ధ్యానం అని చెప్పి కరెక్ట్గా ఒక 1 year ఎంత పోయిన తర్వాత మళ్ళీ నాకు ఈ టాన్సిల్స్ వచ్చాయండి, చాలా హెవీగా, ఇంకా ఇన్ఫెక్షన్ అయిపోయి వచ్చాయి. వచ్చిన తర్వాత నేను లోపలికి వెళ్ళి మా అత్తగారు అన్నారమ్మా, జీకే చెప్పిన అన్ని మాటలు నమ్మకది, ధ్యానం అంటే జ్వరం తగ్గడానికో తలపు తగ్గ ఇవి క్యాన్సర్ కింద వెళ్ళిపోతాయి, నువ్వు నా మాట విని ట్యాబ్లెట్ వేసుకొని చెప్పి ఆవిడ చేతిలో ట్యాబ్లెట్ పెట్టించారు. చిన్న షార్ట్ కట్గా చెప్తాను. ఎవరెవరైనా నా టాన్సిల్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నారండి, హాస్పిటల్ సర్జరీ ఎక్స్పీరియన్స్ ఉన్నారు ఎవరైనా ఇక్కడ? ఎవరు వినలేదా? అయితే చిన్న షార్ట్ కట్గా చెప్తాను నేను. ఓకే, చిన్న షార్ట్ కట్గా చెప్తాను, వినాలి కూడా మనం ఇక్కడ. ఓకే అండి, మీరు విన్నారా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్ అనగానే వెంటనే నేను వెళ్ళి మా అత్తగారు చెప్పారు, ఆవిడ ఎందుకు కించపరచాలి, తప్పుగా చెప్పాలి, ఆవిడ అంత అభిమానంతో కోళ్ళమే ఇస్తారు కదా చెప్పి ట్యాబ్లెట్ తీసుకొని మొక్కల్లోకి వెళ్ళి మొక్కల్లో పడేశానండి. పడేసి మా మొక్కల దగ్గరే మా పెరుబడి ఉంటుంది. మా జీకే పెళ్ళికి పెరుబడి కడతాగా పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు కాబట్టి 7/7 సింహాద్రాపణ పెరుబడి కట్టారు. ఆ పెరుబడి అంటే నాకు ఎలా ఉంటుందంటే, దాని లోపలికి వెళ్తే నేను హిమాలయ గుహల్లో ఎన్నో సంవత్సరాలు నేను ఉన్నానండి, జన్మల్లో ఉన్నాను. గత జన్మల్లో చాలా జన్మల్లో నేను మగ జన్మలుగా నేను ఎన్నో జన్మలు చూసుకున్నాను చాలా.
వాటిలోని నేను ఆ లోపల పిరమిడ్లోకి ఎంటర్ అవ్వగానే నేను గుహలోకి వెళ్ళి చక్కగా నా సాధన చేయడానికి అంత పెద్ద ఇల్లు వదిలేసి ఆ పిరమిడ్ అనేది అంత నచ్చింది నాకు. అనగానే లోపలికి వెళ్ళి కూర్చొని ఇంకెక్కడ చాయిస్ లేదు, మనం వెళ్ళి కూర్చొని చెప్పాను. అప్పుడు కలిసిపోయి ఉన్నాను, నోరు ఆరిపోతుంది, ఇంకెవరు పిలిచినా పలికేటట్లేదు, నా నోరు మాటే రావట్లేదు బయటికి, 7 రోజులు బట్టి ఏం తినట్లేదు కాబట్టి వెళ్ళి కూర్చున్నానండి. కూర్చున్న వితిన్ ఒక 5 minutes కూడా లేదండి, 1 or 2 minutes వెళ్ళాను. నేను కళ్ళు మూసి కూర్చుని వెళ్ళాను. వెంటనే నేను అంతా మర్చిపోయాను, ఎక్కడ కూర్చున్నా నేను గుర్తు రాలేదు. ఒక వాయిస్ వినపడుతుంది, ఏంటి సంగతి ఏంటి సంగతి అని మాట్లాడడం మొదలుపెట్టారు. ఏంటి సంగతి అంటే ఏం చెప్పాలనుకున్నాను. ఎదురుగా ఒక వాణి వచ్చి కూర్చుందండి. ఆ వాణి చెప్తుందన్నమాట. వాణి చూస్తున్నాను నేను, నోరు చాపు నువ్వు నోరు చాపు అని చెప్పి ఆ అమ్మాయి తనకు ఎవరైతే నా ఎదురుగా కూర్చున్నారో తనకి నా 2 చేతులు చూపించి నోరు చాపిచ్చారు. దాని తర్వాత ఈ టాన్సెస్ 2 కనబడుతున్నాయండి, ఇన్ఫెక్షన్గా తెల్లగా చీపట్టిస్తున్నాయి అని చెప్తూ తను నేను చూస్తున్నాను. నేను కూడా నోరు చాపినప్పుడు నీ చేయి చాపు అనగానే తను చెయ్యి చాపుతుంది. వాణి చెయ్యి చాపగానే ఈ చేతితోనండి ఆ వాయిస్ వినబడుతుంది, హ్యాండ్ కనబడుతుంది, అంతే. మనిషి ఎవరో తెలియదు, మగ అని తెలుసు అంతే, ఇంకెవరైనా తెలియదు. వాయిస్ మొత్తం చాలా కమాండింగ్గా చాలా ప్రేమగా అడుగుతుంది అంతే. ఆ తీసి ఆ చేతిలో పెట్టడం జరిగిందండి ఆ టాన్సెస్ 2ను. ఓకే అయిపోయిన తర్వాత ఇంకా ఏంటి సంగతి అంటున్నాను వాళ్ళను. రెండోది ఇంకా ఏం సంగతి అంటే ఇంకేం చెప్పి టాన్సెస్ ఒకటే కదా సమస్య. ఇప్పుడు ఇంకే సమస్య గుర్తులేదు అసలు, కానీ గుర్తు తెచ్చుకొని చెప్పాల్సి వచ్చిందండి. అంటే గురువులు, ఆ పరమ గురువులో ఎవరో మహాత్ములు కానీ ఎంత పదిగట్టుకొని వచ్చి చేస్తారో చూడండి. వెంటనే నాకు బ్యాక్ పెయిన్ ఎప్పటి నుంచో సఫర్ అవుతున్నాను కదా, దాన్ని చెప్పడం మొదలుపెట్టాను. అనుకుంటే నా లాజిక్ మైండ్ ఇక్కడి నుంచి ఎదురుగా ఆలోచిస్తుంది, ఇప్పుడు ఏం చేస్తారు తమకి, ఇప్పుడు ఎదురుగా వాణి ఉంది కదా, ఇప్పుడైతే డాన్సర్స్ అయితే నోరు చాపన్నా లాగారు, మరి వెన్నుపూస ఎలా చేస్తారా సార్, ఎప్పటి నుంచో వెన్ను ఒక డిస్క్ ఒక దాని మీద ఒకటి ఎక్కిపోయిందని చెప్పారు కదా. అది చూస్తున్న లోపు వెంటనే పైనుంచి ఒక జిప్ ఓపెన్ చేశారండి. ఒక జిప్పులాగా ఓపెన్ చేసి దాన్ని అన్నీ కనబడుతున్నాయి నాకు, నేను చూస్తాను తన్ని చూస్తుంటే ఆ రెండింటిని కలిపి ఇలా పైకి కిందకి జస్ట్ ఇలా ఇలా లాగి ఇలా పెట్టారండి. వెంటనే జిప్ క్లోజ్ చేస్తారు, అంతే అయిపోయింది. ఇదేంటిది ఇంత ఈజీ చేశారన్నారు. వెంటనే మూడోదండి, ఇంకా ఏంటి సంగతి అంటారు. ఇంకా ఏంటి సంగతి అంటే నేను ఇంకేం చెప్పాలి ఆలోచించే లోపు నాకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. అప్పటికి 6 నెలలు బట్టి ఈ బ్యాక్ పెయిన్ 8 years ఎంత సఫరింగో, ఈ 6 నెలలు కిడ్నీ స్టోన్స్ అంత సఫర్ అవుతాయి. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ తాగను కాబట్టి నాకు పెద్ద సమస్య అది. మందులు వేసుకోను, నీళ్ళు తాగను, 2 వల్ల లాభం లేదు. ఇంకా ఎలా తీస్తారో ఏంటన్నా తెలియదు. వెంటనే చెయ్యి ఈ లోప పొట్టలోకి తనకి వెళ్ళిందండి. ఆ వెళ్ళినప్పుడు సౌండ్ నాకు ఎలా వస్తుంటే బకెట్ నీళ్ళలో చెంబు మీద మనం స్టీల్ చెంబో ఇతర చెంబో రౌడ్ చెంబులు ముంచితే బుడబుడబుడు సౌండ్లు ఎలా వస్తాయో ఆ వాటర్ సౌండ్ నేను వింటున్నప్పుడు వాళ్ళ చేతిలో కాటన్ దూది ఉందండి. ఆ దూదితో లోపలంతా నీళ్ళ లోపల ఆ రాళ్ళన్నింటినీ అద్దుతున్నారు. ఆ ఇసుక రేణువులన్నీ కూడా కాటన్ మీద దూది మీద అంటుకున్నాయండి. తను చేయి చాపని చేతితో పెట్టేశారు. మరి సరిపోయినట్లేదు, పూర్తిగా వచ్చినట్లేదు, మళ్ళీ ఇంకొకసారి ఉంచారండి. మళ్ళీ కాటన్ దూదితో అలా అద్దుతున్నారు, అద్దాక మళ్ళీ చేతితో పెట్టారు. అయిపోయింది. ఇంకా ఏంటి సంగతి, మళ్ళీ గట్టి రెట్టిస్తున్నారు. ఇంకా ఏంటి సంగతి, ఇంకేం గుర్తు చేసుకోవాలి, ఇంకేం గుర్తు చేసుకోవాలి. ఒక అబార్షన్ ఒకసారి 2 పిల్లల తర్వాత అప్పుడు ధ్యానం గట్టలేదు. మా వారు సంథింగ్ ఏదైనా మా ఇద్దరు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కారణ సంబంధం ఒక అబార్షన్ జరిగింది. అది చాలా పెయిన్ ఉండేదండి. ఆ పెయిన్కి ఎలా తీస్తారంటే బ్లడ్ క్లాట్ అయిపోయి ఉంది నాకు. ఆ బ్లడ్ క్లాట్ అయిపోయి ఉండిపోతే దాన్ని డాక్టర్లు మీరు తీయించుకోవచ్చు, లేకపోతే దాన్ని నొప్పి రోజు వస్తున్నా భరించాల్సింది అన్నారు. దాన్ని తీశారండి. ఇంత నల్ల కమిలిపోయి ముద్దలా ఉందండి, దాన్ని తీసి ఆ చేతిలో పెట్టడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ధ్యానం చేస్తే మనము ఇప్పుడు చెప్తా చూడండి, సంకల్ప ధ్యానాలో లేదా గ్రూప్ మెడిటేషన్లో హీలింగ్ మెడిటేషన్ అంటారు. మరి హీలింగ్ అని మనకు తెలుసా? సంకల్ప ధ్యానం తెలుసా? మరి గ్రూప్ మెడిటేషన్ చేస్తేనే హీలింగ్ అవుతుంది మనం ఏం అనుకున్నామా? మనం వెళ్ళి ఒకసారి సరెండర్ నేస్తే వెళ్ళి కూర్చున్నాం అంతే. ధ్యానంలోని 4 సర్జరీస్ చేశారండి, 4 ఆపరేషన్లు. దాన్నే హాస్టల్ సర్జరీ అంటారని జీకే గారు చెప్తే నాకు తెలియదు అది. తనకు వెంటనే నేను ఇంట్లోకి వెళ్ళి చూసుకున్నాను, అర్థం దగ్గరికి వెళ్ళిపోయి వడివిడికి వెళ్తే ఎక్కడక్కడే ఉన్నాయండి, నోరు చాపలేకపోతున్నాను. అప్పుడు అన్నాను బట్ నేను ఏంటి అక్కడే ఉన్నాయి కదా, మరి టాన్సిల్స్ ఏం తగ్గలేదంటే వెంటనే జీకే ఆ టైంలో ఎందుకు ఫోన్ చేశాడో తెలియదు, ఫోన్ చేశాడు. దాన్నే హాస్టల్ సర్జరీ ఆపరేషన్ అంటారు, నువ్వు నమ్మాలంతే అన్నాడు. అంతే. ఎప్పటికీ నీ జీవితంలో ఈ 4 నీకు ఉండవన్నాడు. ఈ వేళకి 27 సంవత్సరాలు అవుతుందండి. నా జీవితంలో ఆ 4 కూడా వెళ్ళిపోయాయి. ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఆ ఆపరేషన్ చేసింది ఎవరో తెలుసా అండి? ఈ మహాత్ములు ఆపరేషన్ చేసింది. ఆయనకి ఏం అవసరం అండి? ఎలా తెలిసిందంటే నాకు ఎవరూ చెప్పలేదు. జీకే పదే అడిగాడు ఎంత వయసు ఉంటుందంటే ఒక 50-55 ఏళ్ళు ఉంటాయి మగ వయసు అని చెప్పాను. కానీ మరి ఈయన చూస్తే తెలియదు మనకి. ఓరో సారు నేను కలిపి వంట చేస్తున్నామండి. వంట చేస్తుంటే నా లోపల నుంచి నాకే అనిపించింది, ఇలా సార్గా చూశాను, సార్ మీరే కదా నాకు ఆపరేషన్ చేశారన్న. నాకే పాపం పుణ్యం తెలియదు మేడం, నేను అలాంటి పనులు చేయను మేడం అన్నారు సార్. అప్పుడు నాకు క్లియర్ అర్థమైపోయిందండి. ఇది బ్రీఫ్గా మెడిటేషన్. ఇదిని మరి మహిళా దినోత్సవం కోసం ఒక 2 నిమిషాలు మాట్లాడాలని ఇవ్వాలి మేడం మీరు, ఓకేనా? మీరు మాటలు తగ్గించుకొని మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. వేళ లేదు, మనకి సమయం చాలా తక్కువగా ఉంది, ఎందుకంటే మనం లేట్గా స్టార్ట్ చేసుకున్నాం. ఓకే అండి, మరి థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఒక్క నిమిషం ఇవ్వకుండా ఆపకూడదు.
ఓకేనండి. నెక్స్ట్ ఏంటంటే మరి అందరిలో కూడా చాలా క్రియేటివిటీ ఉంటుందండి. ఏది రాదు అని మాట అనేది మహిళల నుంచి ఉండకూడదండి. రాదు అని కాకుండా ముందు ఏదైనా చేద్దాం అలాగా. మా అత్తగారి ఇంట్లో మా అందరికీ ఆర్ట్స్ అనేది మా అత్తగారికి ఉంది, జీకే గారికి ఉంది, లక్ష్మీ మేడంకి ఉంది. అలాగే మేము ఒక 1 ఇయర్ వోకల్ నేర్చుకున్నాం, 1 ఇయర్ నుంచి వేన్ నేర్చుకున్నాను, 1 ఇయర్ ఒక 6 మంత్స్ కీబోర్డ్ నేర్చుకున్నాను. ఇంకా ఎన్నో చాలా నేర్చుకోవాలని ఉంది ఇంకాను. అయితే దాంట్లో భాగంగా 10th అయిపోయిన తర్వాత నాకు పెళ్లి చేసి అని చెప్పాను కదా, ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే 10th అయిపోయినట్టు బాగా చదవాలని. అది తర్వాత మా ఆడపడుచు పక్క BA చేస్తున్నప్పుడే నా కాలు విరిగింది. ఒక 6 నెలలు ఇంట్లో ఉండాల్సి వచ్చింది, ఏ ప్రచారానికి వెళ్ళడానికి అవ్వదు. అప్పుడు మా ఇంకొక ఆడపడుచు తను కజిన్ అవుతుంది, తను గుర్తు చేసింది, నీకు ఎప్పటి నుంచో BA కట్టాలంటున్నావు కదా అదనా, ఇప్పుడు కట్టేస్తే పని అయిపోతుంది అని. వెంటనే ఆ స్టాండ్ వేసుకొని అండి నేను AU కాలేజీకి వెళ్ళిపోయానండి మా వారిని తీసుకొని. అంటే నేను కాలు నడిచిన తర్వాత చేయాలనుకోలేదు. ఆ స్టాండ్ మనం ఎలా జరిగిందో అలాగే యాక్సెప్ట్ చేయాలి. ఆ కాలు వేసుకుంటూ వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు ఏం చేస్తారు మేడం అంటే ఎంట్రన్స్ రాస్తాను వచ్చాను మేడం నేను అన్నాను. ఎంట్రన్స్ అయిపోయిందండి. BA పాలిటిక్స్ చేయడం జరిగింది, మరి MA పాలిటిక్స్ కూడా చేయడం జరిగింది. అది ఎందుకు చేశామని మనకు తెలియదు. అప్పుడైతే ఏ సబ్జెక్ట్ చదువుతామో తెలియదు. కానీ ఇప్పుడు పిరమిడ్ పార్టీ అన్నారు కాబట్టి దీనికి రిలేటెడ్గా అన్నట్టు BA పాలిటిక్స్ సోషల్ సబ్జెక్ట్ ఇష్టం. అందువల్ల ఈ స్పిరిచువల్ తర్వాత సోషల్ ఇష్టం కాదు, సోషల్ సమాజం కోసం BA పాలిటిక్స్ MA పాలిటిక్స్ చేస్తూ మరి మన ఎలక్షన్స్ అంటే 99 నుంచి నేను వెనక నుంచి పాత్ర ఉన్నానండి. ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకి డబ్బు కానీ అన్ని రకాల సహాయ సహకారం అందించడం. కానీ ఈసారి ఏం చేశారంటే నేనే ఒకసారి ఈసారి MP కింద నించోవాలి, ఎందుకంటే ప్రతిసారి లేరు కాబట్టి ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. వెనకాల నుంచి మీరు నించోకుండా ఏం మాట్లాడతారు మేడం, అసలు మీరు నించొని చూపించండి అన్నారు అనుకోండి, మరి దానికి ఆన్సర్ ఉండాలి కదండి అని చెప్పి ఏం చేస్తారు, MLA కాదు MPగా నించుంటా అని చెప్పి MPగా నేను పోటీ చేయడం జరిగింది. ప్రతినిధిగా అంటే ఆధ్యాత్మికవేత్తలే పాలకులు కావాలి, ఆత్మజ్ఞానులే పాలకులు కావాలి. దానికి మరి గుడివాడ రాజకుమారి గారు అయితే స్వర్ణలత అందరూ పిరమిడ్ పార్టీ యొక్క ప్రతినిధులు మాత్రమే. ఇది ఆత్మజ్ఞానులే పాలకులు కావాలి మన అందరి యొక్క లక్ష్యం. ఇది గట్టిగా ఇంకొకసారి లాస్ట్ లీస్ట్ విషయం ఏంటంటే పత్రిజీ శక్తి స్థల కోసం చెప్పారు. అది అందరూ అనుకుంటున్నాము ఈ సంవత్సరం ఎలాగైనా సరే మరి పత్రిజీ శక్తి స్థలం అందరూ కలిపి పూర్తి చేసుకుందామండి. మరి ఈరోజు నేను ఏదైతే అనుకున్నామో దానికి 1 లక్ష రూపాయలు అంటే ఒక్కొక్కరు 1,00,000 ఇవ్వకపోవచ్చు, 100 ఇవ్వచ్చు, 1000 ఇవ్వచ్చు, 200 ఇవ్వచ్చు, ఎంతనే ఇవ్వచ్చండి. ఒక్కొక్క దళానికి 1,00,000 రూపాయలు అనుకున్నాను. అది ఒకరే ఇవ్వచ్చు, 10 మంది 100 మంది కలిపి ఇవ్వచ్చు. అలా అనుకొని నేను ఒక నెల రోజులు అవుతుంది 1,00,000 రూపాయలు నేను పత్రిజీ శక్తి స్థలకి ఇవ్వడం జరిగింది. అంతిస్తే మనం ఎంత ఇచ్చినట్లే అంతే కదా. అందువల్ల థ్యాంక్ యూ. ఈరోజు మరి ఈ మహిళా చైతన్యం అంతటికీ మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మనం అందరం కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన జగన్ మరి రాజకుమారి పేరులోనే రాజకుమారి గారు ఉన్నారు. ఆయనకి ఈ అందరూ తోటి యొక్క సహచరులు అనొచ్చు వీళ్ళందరినీ. వీళ్ళందరి యొక్క మరి మన అందరికీ పెద్దగా మరి స్వర్ణలత మేడం ఉన్నారు. అందరికీ వేదికలు అందించడం అందరికీ కూడా ఆత్మబంధువులు అందరికీ కూడా థ్యాంక్ యూ.